హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునిశ్చిత కలెక్షన్స్. ఈరోజు ద ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్ని నేను రివ్యూ చేయబోతున్నాను. మీలో ఎంతమంది ట్రై చేశారు అండ్ ఈ యూట్యూబర్స్ ఇంకా ప్రమోషన్ వీడియోస్ అవన్నీ చేసినట్టు నిజంగానే అంత బాగుంటుంది ప్రోడక్ట్ అనేది నేనైతే జెన్యున్గా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నేనైతే ఇక్కడ మష్రూమ్ పులావ్ చేశాను. చాలా ప్రోటీన్ ఫుడ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ముందుగా కడాయి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకోండి. నేను కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గీ ఇంకా ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్ మిర్చి వేసుకుని అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్న తర్వాత వేగిన తర్వాతకి టమాటో వేసుకొని అది మగ్గిన తర్వాత మష్రూమ్ని పీల్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా వాటర్లో నానబెడితే కలర్ ఉంటే పోతుంది. తర్వాత పచ్చి బఠానీ కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అంతే. అది కూడా ఎంత కలర్ వస్తుందో కదా గైస్, అసలు మీరు కూడా ఫేస్ చేశారా నాకు పిన్ చేయండి కామెంట్లో. తర్వాత అవి వేగిన తర్వాత కారం పసుపు ఇంకా ధనియాల పౌడరు మీరు గరం మసాలా కూడా వేసుకొని తర్వాత అది వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్న టైంలో రైస్ 1.5 కప్ నానబెట్టాను నేను. అది కూడా వేసేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత యాక్చువల్లీ నేను పెరుగు ఫస్ట్ వేయడం మర్చిపోయాను. రైస్ కంటే ముందు పెరుగు వేసుకోవాలి. తర్వాత లెమన్ కూడా వెండేసుకొని అది వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని 1.5 గ్లాస్కి నేను 2.5 వేసుకున్నాను, ఎందుకంటే రైస్ నానబెట్టుకున్నాను అని చెప్పేసి. అండ్ తర్వాత మధ్యలో ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ దమ్ పెట్టేయడమే. రియల్లీ గైస్ టేస్ట్ చాలా బాగుంది అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. వెయిట్ అదంతా కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఇండస్ వ్యాలీ అంటేనే కాస్ట్లీ కదా. కాకపోతే కింద చాలా మాడిపోయింది. నాకు హాఫ్ గ్లాస్ రైస్ వరకు కూడా మాడిపోయింది అనమాట. అండ్ నేను కర్రీ కూడా ట్రై చేశాను. కర్రీ కూడా నాకు అంత మాడినట్టే అనిపించింది. వెజిటేబుల్స్ కూడా ఏం తొందరగా కుక్ అవ్వట్లేదు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ స్లోగా కుక్ చేసుకుంటేనే మాడట్లేదు, లేకపోతే మాడిపోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.